గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం స్ట్రైట్ లైన్ సంబంధించి ఆబ్జెక్టివ్ సమ్ చేస్తాం క్లాస్ వర్క్ 1 హోంవర్క్ 1లో. అలాగే టుడే ఈరోజు మనం క్లాస్ వర్క్ 2 హోంవర్క్ 2 ఈ రెండింటిలో ఉన్నటువంటి ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్ అండ్ సిమెట్రిక్ ఫామ్ వీటి మీద ఉన్న ప్రాబ్లమ్ చేద్దాము. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు ఇంటర్సెప్ట్ ఫామ్ మీద ఉన్న సమ్స్, సిమెట్రిక్ ఫామ్ మీద ఉన్న సమ్స్, నార్మల్ ఫామ్ మీద ఉన్న సమ్స్ మీకు బాగా అలవాటు అయింది అనుకుంటున్నాను. సో ఏం అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తే మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే కొన్ని షార్ట్ కట్స్లో చేస్తున్నాము. ఆ షార్ట్ కట్స్ అర్థం కాకపోతే అవి మరలా ఒకసారి మీరు రిమైండ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరలా. సో ఈరోజు క్లాస్ వర్క్ 2 పేజ్ నెంబర్ 69, క్లాస్ వర్క్ 2 6th ప్రాబ్లం. The line 2x plus 3y equal to 6, 2x plus 3y equal to 8. Cut the x-axis at A and B. A line L equal to 0 through the point 2, 2 meets x-axis at C. The abscissas of ABC are in GP, are in AP, arithmetic progression. Then equation of line is first one 2x plus 3y equal to 10, 2x plus 3y 3x plus 2y equal to 10. Third one 2x minus 3y equal to 10. Fourth one 3x minus 2y equal to 10. సో ఆబ్జెక్టివ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్లో మనం చేయాల్సింది, ఎప్పుడైతే పాసింగ్ త్రూ ఏ పాయింట్ అని అన్నాడు, పాసింగ్ త్రూ ఏ పాయింట్ అనగానే మనం ఫస్ట్ చేయాల్సింది మనం ఆ పాయింట్ వెరిఫికేషన్ మెథడ్లోకి వెళ్ళాలి. అంటే ఆ పాయింట్ సాటిస్ఫై చేసేది ఏమన్నా ఉంటే చూసుకోవాలి. 2, 2 నుంచి పాస్ అవుతుంది కాబట్టి 2, 2 సబ్స్టిట్యూట్ చేద్దాము. 2 × 2 4, 3 × 2 6, 4 + 6 10. ఓకే, ఇది ఓకే అవుతుంది. 3 × 2 6, 2 × 2 4, 6 + 4 10, ఇది కూడా ఓకే అవుతుంది. 2 × 2 4 - 6 -2, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 3x అంటే 6 - 4 = 10, ఇది క్యాన్సిల్. అంటే వెరిఫికేషన్ మెథడ్లో మనకు ప్రూవ్ అయిన ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సో ఐ థింక్ ఒకవేళ కనుక మనం లాజికల్గా ఆలోచిస్తే, సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దీనికి ప్యారలల్గా ఉన్న లైన్ 2x + 3y = 10 అయి ఉండాలి నాకు తెలుసు. ఓకే, సో ఆబ్జెక్టివ్లో సో 3 కూడా ఏమంటున్నాను, వాడు x-యాక్సిస్ మీట్ అవుతున్న ఏబిసి దగ్గర, ఏబిసి అంటే లాజికల్గా, నేను ముందు లాజికల్గా చెప్తున్నాను, తర్వాత మనం అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాజికల్గా మాట్లాడదాం, తర్వాత సమ్ చేద్దాం. సో ఆప్షన్ అయితే 1 పర్ఫెక్ట్, షూర్. ఎందుకు సార్, ఎలా చెప్పగలుగుతున్నారు సార్? సో ఇక్కడ ఇది x-యాక్సిస్, 2x + 3y + 6 ఏ దగ్గర మీట్ అయింది? ఇది ఫస్ట్ లైన్ 2x + 3y = 6. సో ఇది సెకండ్ లైన్ 2x + 3y = 8. ఏ, బి అండ్ థర్డ్ లైన్ సి దగ్గర మీట్ అయింది. ఇట్స్ పాసింగ్ త్రూ 2, 2. దీని ఈక్వేషన్ కావాలి మనకి ఇప్పుడు, అంతేనా? సో నేను లాజికల్గా చెప్పేది ఏంటంటే ఇది 2x + 3y, ఇది 2x + రెండు ప్యారలల్గా ఉన్నాయి, డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో వాడేమంటున్నాడు, ద యాక్సిస్ ఆఫ్ ఏబిసి. ఏబిసి ఎక్కడ ఉన్నాయి నాన్న? x-యాక్సిస్ మీద ఉన్నాయి. ఏబిసి ఎక్కడ ఉన్నాయి? x-యాక్సిస్ మీద ఉన్నాయి. x-యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్స్ తెలియాలి. ద యాబ్సిస్ మీన్స్ x కోఆర్డినేట్స్. ద x కోఆర్డినేట్స్ ఆర్ ఇన్ ఏపీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటన్నా, సో ఏ కామా బి కామా సి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక ఉంటే టు బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి కండిషన్. అంటే ప్రతి నెంబర్కి కూడా
ఈక్వల్ నెంబర్ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే 2కు 2 యాడ్ అయితే 4కు 2 యాడ్ అయితే 6కి 2 యాడ్ అయితే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2, 4, 6 ఈ 3 ఎలా ఉన్నట్టు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఎలా చెప్తున్నాం సార్ అంటే 2 into b అంటే 8 = 6 + 2 అంటే అంత 8 సరిపోయిందా? అంటే ప్రతి నెంబర్కి కూడా ఈక్వల్ నెంబర్ని యాడ్ చేస్తే ఆ సిరీస్ని ఏమంటామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. సో అలాగే ఈ 3 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ 6, 8 నెక్స్ట్ మేబీ 10 అవ్వాలి, అంతేగా? సో కాబట్టి ఇది. సో ఇంకోటి ఇంకా ఏమన్నాను నేను, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్, ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్. సో 3 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్, ఎక్కడ డిస్టెన్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఆ ఈక్వల్గా ఉంటే ఆ 3 ప్యారలల్గా ఉన్నట్టు. ప్యారలల్గా ఉంటే ఆ లైన్ ఏమవుతుంది? 2x + 3y, ఇది కూడా 2x + 3y అవ్వాలి. సో ఇది మనం లాజికల్గా అంటే షార్ట్కట్లో మనం ఆలోచించేది. రెగ్యులర్గా చేసి చూద్దాం. సమ్మన్ రెగ్యులర్గా చేస్తే ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చాడు? ఈక్వేషన్స్ 2x + 3y = 6, 2x + 3y = 8. ఏ పాయింట్ ఎక్కడ ఉందండి? x మీట్ అవుతుంది కాబట్టి x-axలో y కోఆర్డినేట్ 0 కాబట్టి ఫ్రమ్ 1 y + 0 సబ్స్టిట్యూట్ చేయి. 2x + 3 × 0 = 6, 0, 2x = 6, x = 3. అలాగే ఫ్రమ్ 2x + 3 × 0 = 8, ఇది 0. ఇదేంటి సార్ 0 సబ్స్టిట్యూట్ చేశాడు సార్? x-axis మీట్ అయింది అంటే b పాయింట్ x-axis మీద ఉంది, x-axis మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసాం. 2x = 8, x = 4, 3, 4. ఓకేనా? సో ఇది 3 వచ్చింది, 4 వచ్చింది కాబట్టి ఇది వాల్యూ ఎంతో తెలియదు మనకి. ఈ వాల్యూని x అనుకుందాము. సో given that a b c are in AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కండిషన్ ఇప్పుడే చెప్పాను. 2b = a + c కండిషన్ కాబట్టి ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఏమేమి ఉన్నాయి నాన్న? 3, 4, x ఈ 3 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయి కాబట్టి 2 × 4 = 3 + x అంటే 8 = 3 + x. 3 ఇందులో సబ్స్టిట్యూట్ 3 ఇటు వచ్చేస్తే అంటే x = ఎంత నాన్న? 5, అంతేగా? ఇది 3, ఇది 4 అయితే ఇదేమవ్వాలి? 5 అవ్వాలి. సో అంటే C పాయింట్ ఎంత అన్న? దేర్ఫోర్ C = 5, 0. సో ఇప్పుడు 5, 0 సాటిస్ఫై చేసేది చూడండి. 2 × 5 10, 10 + 3 × 0 0, 10 = 10. ఓకే, ఇది ఓకే. ఇది కూడా చెక్ చేద్దాం, ఇది కూడా ఉంది కదా. 3 × 5 15 + 2 × 0 15 = 10 కాదు, ఇది కాదు. అంటే ఆప్షన్ నెంబర్ 1. సార్ ఇంకా ప్రూవ్ ఇంకా చేయొచ్చు సార్ అని అంటే ఇదిగో C పాయింట్ తెలుసు. C ఎంత వచ్చింది ఇప్పుడు నాన్న? 5, 0 వచ్చింది. 2, 2. సో y - y1 = y2 - y1 x2 - x1 × x - x1 అంటే y - y1 అంటే 2 = y2 అంటే 0 - 2 x2 - x1 5 - 2 × x - 2. సో y - 2 = -2/3 × x - 2, 3y - 6, 3 ఇటు వచ్చేస్తే 3y - 6 = -2x - +4. ఇది వచ్చేస్తే -2x ఇటు పట్టుకెళ్దాం, 6 అటు పట్టుకెళ్దాం. 2x + 3y = -6 ఉంటుంది +6, 6 + 4 10. సో ఫస్ట్ ఆప్షన్. సో రెగ్యులర్ ప్రొసీజర్లో చేస్తే మనం ఏనా రెగ్యులర్ ప్రొసీజర్లో చేస్తే ఇంత ప్రాసెస్ అవుతుంది. ఇందులో మనం స్టార్టింగ్ ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం అదే. ఈ 2 లైన్లు ax + by లా ఉన్నాయి. సో ఈ 2 ప్యారలల్. సో ఖచ్చితంగా 3వ లైన్ కూడా ఎలా ఉంటుంది నాన్న? ప్యారలల్గానే ఉంటుంది. సో ప్యారలల్గానే ఉంటుంది కాబట్టి ఆప్షన్లో దీని ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ ఈ 4గిట్లో కూడా ఇది ఒక్కటే ప్యారలల్గా ఉండే ఈక్వేషన్. సో పర్ఫెక్ట్లీ ఆప్షన్ ఏమవుతుందన్న? ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. ఓకే, సెకండ్ సమ్. Second nano, the sum of the intercepts అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్లో మనం లాజికల్గానే ఆలోచిస్తే సమ్ని మనం ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. 8th one, ఈక్వేషన్
of straight line which bisects the intercepts between the axis of the line x plus y equal to 2 and 2x plus 3y equal to 6 is option number 1. 2x equal to 3, 2, y equal to 1, 3, 2y equal to 3 and 4, x equal to 1. So క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ బైసెక్ట్స్ ద ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ ద లైన్, ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 అండ్ 2x ప్లస్ 3y ఇది 36 రాసినట్టు ఉన్నాను, 3y ఈక్వల్ టు 6 ఈజ్. సో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ముందు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. వాడు ఏమన్నాడన్నా ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఏ లైన్స్ అవి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 అనే ఒక లైన్ ఉంది, ఇదిగో ఇది అనుకుందాం, అది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2. అండ్ సెకండ్ లైన్ ఇదేంటన్నా 2x ప్లస్ 3y ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ 2 లైన్స్ ఇంటర్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో, ఇదిగో ఇది ఇంటర్సెప్ట్స్ ఏ బి, ఇది ఏ డాష్ బి డాష్ అందాం. సో ఈ ఏబిని ఏ డాష్ బి డాష్ని బైసెక్ట్ చేసే లైన్ ఒక ఈక్వేషన్ ఉందంట. అంటే ఈ ఏబిని బైసెక్ట్ అంటే మిడ్ పాయింట్, ఈ ఏబికి ఈ ఏ డాష్ బి డాష్కి బైసెక్ట్ అంటే ఇది ఒక మిడ్ పాయింట్. సో ఖచ్చితంగా లైన్ ఏమవుతుందన్న, సో ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది ఖచ్చితంగా, ఎటు పడుతుంది, ఎందుకంటే బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. సో ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ y ఈక్వల్ టు mx, హియర్ ఫార్ములా ఇది y ఈక్వల్ టు mx. సో దాంట్లో మనకి అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ వాల్యూని ఏదైనా అవ్వచ్చు, లేదా ఈ రెండింటిని బైసెక్ట్ చేసే లైన్. సో ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. సో వాట్ ఎవర్ మేబీ ఏదైనా అవ్వచ్చు. సో మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ రెండింటి మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అంటే, సో మనకి ఏ తెలియాలి, బి తెలియాలి, ఏ డాష్ తెలియాలి, బి డాష్ తెలియాలి. ఏ ఏంటంటే ఏ కామా 0, ఇదేమో 0 కామా బి. ఇక్కడ కూడా 0 ఆల్రెడీ ఇది ఎక్స్ వైఎక్స్ మీద ఉంటాయి కాబట్టి 0, 0, 2 అని తెలుసు మనకి. సో ఈ పాయింట్స్ తెలియాలి మనకి. ఈ పాయింట్స్ ఎలా తెలుస్తాయి సార్ అంటే ఇంటర్సెప్ట్ ఫార్మ్లోకి చేంజ్ చేయాలి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 ఇంటర్సెప్ట్ ఫార్మ్లో చేంజ్ చేస్తే x/2 ప్లస్ y/2 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే x ఇంటర్సెప్ట్ 2 అవుతుంది, y ఇంటర్సెప్ట్ 2 అవుతుంది. అంటే ఈ రెండింటి మిడ్ పాయింట్ ఎంత అవుతుంది అన్నప్పుడు ఏ 2,0, బి 0,2. సో మిడ్ పాయింట్ ఎంత అవుతుంది? మిడ్ పాయింట్ 2 + 0/2, 0 + 2/2 దట్ ఈక్వల్ టు 2/2 అంటే 1,1 అవుతుంది. సో 1,1 సాటిస్ఫై చేసేది ఏదైనా ఉందా ఇందులో? 1,1ని సాటిస్ఫై చేసేది చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. 1,1 సాటిస్ఫై, ఇది సాటిస్ఫై అవ్వదు, ఇది సాటిస్ఫై అవ్వదు. ఎక్స్ ప్లస్ ఇది ఈ రెండు ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 4 కానీ. ఇప్పుడు ఈ రెండు మిడ్ పాయింట్లను చూద్దాం. ఏ డాష్ అంటే సెకండ్ ఈక్వేషన్ ఏంటన్నా 2x + 3y ఈక్వల్ టు 6 అంటే 2x/6 ప్లస్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లోకి చేంజ్ చేద్దాం. ఇది 3 టైమ్స్ అంటే x/3 ప్లస్ y/2 ఈక్వల్ టు 1 అంటే ఇది 3 వాల్యూ, ఈ వాల్యూ 2. దెర్ఫోర్ ఏ డాష్ ఎంతనా, సారీ ఏ డాష్ 3,0, బి డాష్ 0,2. మనకి ఇప్పుడు మిడ్ పాయింట్, ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఎంత అవుతుంది? 3 + 0/2, 0 + 2/2 అంటే 3/2, 1 అంటే
1,1ని సాటిస్ఫై చేసే పాయింట్ సాటిస్ఫై చేసి ఈ రెండు అయినాయి. ఈ రెండిట్లో కూడా 3/2, 1ని సాటిస్ఫై చేసేది ఏముంది? ఎక్స్ ప్లేస్లో 3/2, ఎక్సే లేదు, సో ఇది కాదు. వై ప్లేస్లో 1, ఇది 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 సాటిస్ఫై అవుతుంది. ఎక్స్ ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 3/2 సబ్స్టిట్యూట్ చేయాలి. 3/2 = 1 కాదు, కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. ఓకేనా? సో ఇలా కాదు సార్, మాకు ప్రూఫ్ కావాలి సార్, అవునా కాదా అని చెప్పానంటే, సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. సో y - y1 అంటే 1 = y2 అంటే 1 - 1 / x2 - x1, 3/2 - 1 × x - 1. సో 1 - 1 అంటే 0, 0 by anything 0, 0 అంటే anything 0, y - 1 = 0, y = 1. అర్థమైందా? సో ఆప్షన్ నెంబర్ 2. సో ముందుగానే ఎలా అబ్జర్వ్ చేస్తాం సార్ అంటే, ఈ రెండింటిని ఇంటర్సెప్ట్ ఫామ్, ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇక్కడ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసింది ఇంటర్సెప్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకుని ఈ వాల్యూ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే, సో ఏదో ఒక దాంట్లో మనకి ఇంతవరకు చేయాల్సిన అవసరం లేదు, పాయింట్ సాటిస్ఫై చేసే ఆప్షన్లో ఏదైతే ఉందో అదే మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. Equation of the line passing through 0, 1 and having intercepts in the ratio. Equation of a line passing through 0, 1 and having intercepts in the ratio 2:3. Options: 2x plus 3y = 3, 2x minus 3y = 3, plus 3 = 0. Option number 3. 3x plus 2y = 2. Option number 4. 2x minus 3y minus 3 = 0. ఎప్పుడైతే 0, 1 అంటే ముందు కొన్ని ఆప్షన్ తీసేద్దాం. పాసింగ్ త్రూ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 0, 1 సాటిస్ఫై చేయాలి. 0, 1 సాటిస్ఫై చేస్తే 0, ఎక్స్ప్రెస్లో 0, ఇదిగో ఫస్ట్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్లో 0 సబ్స్టిట్యూట్ చేయి, ఇది 1 సబ్స్టిట్యూట్ చేస్తే -3 ప్లస్ ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఎక్స్ప్రెస్లో 0 సబ్స్టిట్యూట్ చేయి, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏమేమి కాదు, ఫస్ట్ది ఇది ఒకటే కాదు అనుకుంటా, మిగతా ఎన్ని అవుతున్నాయా? ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదైతే కాదు. సో మిగతా వాటిలో ఏదో చూడాలంటే, సో 2:3 రేషియో అంటున్నాడు, హ్యావింగ్ ఇంటర్సెప్ట్స్ ఇన్ ద రేషియో. సో దీనికి సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఉంది. mx ప్లస్ ny = mx1 ప్లస్ ny1. ఇది నన్ను షార్ట్ కట్ ఫార్ములా. ఎప్పుడైతే రేషియో ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో అన్నాడు. సో మీకు ఐడియా ఉందనుకుంటా, స్ట్రైట్ లైన్లో ఫస్ట్ ఎక్సైజ్ 3aలో థర్డ్ రోమన్లో ఫస్ట్ సమ్. సో ఇదే మోడల్ చేస్తాం, కాకపోతే ఇక్కడ పాయింట్ మారుతుంది, రేషియో కూడా 2:3 రేషియోనే. సో ఆ మోడల్లో మనం ఆల్రెడీ ఐపీ సమ్ ఎలా చేయాలో ఆ మోడల్లో చూడండి. ఆ మోడల్ చూస్తే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూస్తే ఆల్రెడీ చెప్పున్నాను ఆ సమ్మని నేను. అలా కాకుండా డైరెక్ట్గా చేసేస్తే m అంటే 2x ప్లస్ n అంటే 3y, mn అంటే ఇక్కడ m:n = 2:3, m వాల్యూ 2, n వాల్యూ 3. m అంటే 2, x1 అంటే పాయింట్, x1 y1 = 0, 1. 0, 1 అంటే ఎక్స్ప్రెస్లో 0, n అంటే ఎంత? 3 × 1 అంటే 2x ప్లస్ 3y = 3 అంటే ఫస్ట్ది. ఓకే, అర్థమైందా? షార్ట్ కట్ మెథడ్ అనమాట. సో ఎలా కాదు సార్, రెగ్యులర్గా ఎలా చేస్తారు సార్ అని అంటే, రెగ్యులర్గా చేసే మెథడ్ సేమ్ ప్రాబ్లమ్, ఒక పాయింట్ మాత్రమే మారుతుంది. ఎక్సైజ్ 3aలో థర్డ్ రోమన్లో ఫస్ట్ సమ్ చెప్పున్నాను, ఆ సమ్ ఒకసారి మీరు చెక్ చేయండి, అది రెగ్యులర్ ప్రొసీజర్. అక్కడ మనం a:b = 2:3, b = 2a/3 అని పెట్టి సమ్ చేసాం, కంప్లీట్ చేసాం మనం. చూడండి ఒకసారి. నెక్స్ట్ నార్మల్ ఫామ్. ఏ స్ట్రైట్ లైన్, డైరెక్ట్ బిట్, ఏ స్ట్రైట్ లైన్ such that a straight line is such that its distance
of 5 units from the origin and its inclination means angle is 135. The intercepts of the line are సరే ఈక్వేషన్ అడగట్లే ఇక్కడ and the intercepts of the line are, so intercepts means, so first option is 5 comma 5 root 2 comma root 2 5 root 2 comma 5 root 2 and fourth one is 5 by root 2 comma 5 by root 2. So here there is a distance means P, distance from the perpendicular, P equal to 5 and alpha inclination is 135 degrees. So ఎప్పుడైతే P ఆల్ఫా ఉందో వెంటనే అది ఏ ఫామ్ అవుతుంది, P ఆల్ఫా రెండు ఉంటే x cos alpha plus నార్మల్ ఫామ్ x cos alpha plus y sin alpha ఈక్వల్ టు P అవుతుంది. అంటే x cos 135 y sin 135 ఈక్వల్ టు 5. cos 135 అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ 45, 180 మైనస్ 45 అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, కాస్ 45 1/√2 కాబట్టి మైనస్ 1/√2 అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో 180 మైనస్ 45 సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ 45 అవుతుంది. సైన్ 45 1/√2 ఈక్వల్ టు 5 అంటే మైనస్ x/√2 ప్లస్ y/√2 ఈక్వల్ టు 5. వాడు ఇంటర్సెప్ట్స్ అడిగాడు కాబట్టి ఇంటర్సెప్ట్స్ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చేద్దాం, అంటే 5తో డివైడ్ చేయాలి. మైనస్ x/5√2 ప్లస్ y/5√2 ఈక్వల్ టు 1. హియర్ ఇంటర్సెప్ట్స్ 5√2 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ వన్, angle made with the x-axis by two lines, angle made with the x-axis by two lines through the point 1 comma 2 and cutting the line x plus y equal to 4 at a distance root 2/3 from the point 1 comma 2. Option number 1 pi/6 and pi/3. Option number 2 pi/8 and 3 pi/8. Option number 3 pi/12 and 5 pi/12. Option number 4 pi/4 and pi/2. Okay, so క్వశ్చన్ ఏంటి సార్ ఒకసారి చూస్తే, an angle made with the x-axis by two lines through the point, అంటే ఒక పాయింట్ ఉంది ఇక్కడ 1 comma 2 అనుకుందాం. ఈ 1 comma 2 అనే పాయింట్ నుంచి 2 లైన్స్ పాస్ అయింది. ఇదిగో ఇదొక లైన్, ఇదొక లైన్. ఈ 2 లైన్స్ కూడా ఇక్కడ ఇంకొక లైన్ ఉంది, x plus y equal to 4 అనే లైన్ని ఎక్కడంట రూట్ 2/3 అనే డిస్టెన్స్లో, ఇది కూడా రూట్ 2/3 అనే డిస్టెన్స్లో ఇంటర్సెక్ట్ చేసిందంట. ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాడికి, సో ఇదొక లైన్ ఇదొక లైన్, ఈ రెండు లైన్స్ కూడా ఇక్కడ ఎక్కడన్నా ఒక ఎక్స్ యాక్సిస్ అనేది ఒకటి ఉంటే, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్లో చేసే యాంగిల్స్ కనుక్కోమన్నాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. θ1 θ2 ఈ రెండు వాల్యూలు కావాలట. ఇది డయాగ్రామ్ దీనికి సంబంధించి. మరలా చెప్తున్నా చూడండి, ద లైన్స్ పాసింగ్ త్రూ 1 comma 2 and cutting the line at a distance root 2/3 from the point.
సో ఈ 1,2 అనే పాయింట్ నుంచి √2/3 డిస్టెన్స్లో ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేసినాయి. అయితే ఈ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ కావాలి. ఓకే, మరి ఏం చేద్దాం సార్? నాకు ఇక్కడ మాత్రం నాకు వేరే ఫార్ములా ఏం తెలియట్లేదు, ఒకటే కనబడుతుంది. పాయింట్ x1 y1 తెలుసు, r డిస్టెన్స్ తెలుసు, రెండింటితో ఉన్న వాల్యూ పారామెట్రిక్ ఈక్వేషన్ కాబట్టి x = x1 + r cos θ, y = y1 + r sin θ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1 అంటే 1 + r అంటే √2/3 cos వాల్యూ తెలియదు, y1 అంటే 2 + r అంటే ఎంత √2/3 sin θ. ఇప్పుడు మనకి రెండు ఒకే డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి అయితే ఈ పాయింట్ లేకపోతే ఈ పాయింట్, రెండింటిలో ఏదో పాయింట్ వచ్చినాయి. సో ఈ పాయింట్ P అనుకుందాం. Px, y = 1 + √2/3 cos θ, 2 + √2/3 sin θ. P lies x + y = 4. P lies on x + y = 4. ఈ x + y = 4 మీద ఉంది P. సో ఉంది కాబట్టి అక్కడ ఈ పాయింట్ దీని మీద సాటిస్ఫై చేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయి. ఈ లైన్ మీద ఉంది కాబట్టి x ప్లేస్లో 1 + √2/3 cos θ ప్లస్ 2 + √2/3 sin θ = 4. సో 1 + 2 3 ఇటువైపు వచ్చేస్తే -3, 4 - 3 1 అవుతుంది. అంటే √2/√3 cos θ మిగిలింది ప్లస్ √2/√3 sin θ మిగిలింది ఈక్వల్ టు ఈ 1 2 3 అటు వెళ్తే 4 - 3 2 1 అయిపోయింది. ఇంకా ఈ √3 కూడా ఇటువైపు పంపించేద్దాం. సింపుల్గా ఏం మిగిలింది 2 cos θ ప్లస్ √2 sin θ ఈక్వల్ టు √3 కామన్ చేస్తే ఇటువైపు వెళ్తే మల్టిపుల్ అవుతుంది, √3 అవుతుంది. ఇక్కడ నాకు ఏ ఫామ్లో కనబడట్లే, కానీ దీన్ని కనుక మనం కాస్గా మార్చుకున్నాం అనుకో, cos A cos B + sin A sin B ఫామ్లో కనబడుతుంది. కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేసి చూద్దాము. అంటే √2 cos θ/2 ప్లస్ √2 sin θ/2 ఈక్వల్ టు √3/2. సో √2లో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అప్పుడు 1/√2 cos θ ప్లస్ 1/√2 sin θ ఈక్వల్ టు √3/2 అయింది. సో ఇప్పుడు 1/√2 cos 45 అని రాయొచ్చు. అంటే cos θ cos 45 ప్లస్ sin θ, ఇక్కడ 1/√2 sin 45 అని రాయొచ్చు ఈక్వల్ టు √3/2. sin A cos B ప్లస్ sin A sin B cos A - B ఈక్వల్ టు √3/2. కాసులు ఎప్పుడు అవుతుందంటే cos 30 ఏనా 30. సో అంటే దీని ఏమైనా అప్పుడు ఏమవుతుందన్న θ మైనస్ π/4 ఈక్వల్ టు π/6 అయింది. ఓకే, అప్పుడు θ ఈక్వల్ టు π/4 ప్లస్ π/6 అంటే ఎల్సిఎం ఎంత రెండింటికి 12 ఎల్సిఎం అవుతుంది. 12 ఎల్సిఎం 12 4లో 3 టైమ్స్ 3 × π 3π, 12లో 6 2 టైమ్స్ అంటే 2π, టోటల్గా 5π/12. ఆప్షన్ నెంబర్ 3. రెండు యాంగిల్ కావాలి సార్ అంటే సో ఈ కాస్ కానీ సైన్ కానీ మీకు ట్రిగనోమెట్రిక్ చాప్టర్స్ ట్రిగనోమెట్రిక్ రేషియో అయిన వెంటనే సెకండ్ చాప్టర్ మీది ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్తో దీనికి జనరల్ సొల్యూషన్ ఉంది. జనరల్ సొల్యూషన్ ఏంటంటే 2nπ + r - θ. 2nπ + r - θ అంటే ఒకసారి ప్లస్ θ ఒకసారి మైనస్ θ అంటే π/4 ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి చేస్తే, సో ఇక్కడ మైనస్ చేస్తే మైనస్ చేయండి ఒకసారి, మైనస్ చేస్తే ఎంత అవుతుంది π/4 - π/6 అంటే 3π - 2π/12 అంటే π/12. సో ఇదంతా మనకంటే ఆబ్జెక్టివ్లో సమ్ చివరి వరకు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఏ చిన్న వడ్డీ దొరికినా సరే మనకి ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు, అదే టైం మనకి ఇది అవుతుంది. ఓకేనా? సో ఇవి క్లాస్ వర్క్ 1లో ఉన్న క్లాస్ వర్క్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్. సో హోంవర్క్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు కొంచెం ట్రై చేయండి. డైరెక్ట్ సమ్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ఫామ్ను ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఈజీగానే ఉన్నాయి. ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయలేకపోతే మళ్ళీ తర్వాత మీరు ఒకసారి అడిగితే తర్వాత నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో ఇవి నార్మల్ ఫామ్, సిమెట్రిక్ ఫామ్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ సంబంధించిన ఆబ్జెక్టివ్ సమ్స్. రేపటి క్లాసులో మనం
ఇంకా మనకి కొన్ని మోడల్స్ కూడా అయి ఉన్నాయి. రేషియో అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ ఫ్యామిలీ, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఈ మోడల్స్లో ఉన్న సమస్యను మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.